30 ఏళ్ళు 40 ఏళ్ళ వరకు పిల్లలకు పెళ్ళిళ్ళు అవ్వట్లేదు. ఎక్కడోళ్ళు అక్కడ విడిపోయి సింగిల్గా బ్రతుకుతున్నారు. పేరెంట్స్ దగ్గర వాళ్ళ పిల్లలు అలాగే ఉండిపోతున్నారు. అబ్బాయిలకి అమ్మాయిలని ఎవరు అమ్మాయిలని ఇంట్లో పెట్టుకోండి, ఇప్పుడు పెట్టుకోండి. 30 ఏళ్ళు దాటి నేనుకో వాళ్ళు పెళ్ళికి పనికిరాదు, సంసారానికి పనికిరాదు. పిల్లల కంటానికైతే అసలే పనికిరాదు మహిళ. పెళ్ళి కాని అమ్మాయి ఇప్పుడు 30 ఏళ్ళు దాటితే పిల్లల్ని కంటడానికి అసలే పనికిరాదు. పెళ్ళిళ్ళు చేసుకొని ఇంకెందుకు? సంతానం వద్దంటే వాళ్ళకి పిల్లలు వద్దు, ఒక్కళ్ళే కావాలి, అమ్మా నాన్న ఉండొద్దు, సాఫ్ట్వేర్ అబ్బాయి కావాలి. ఇంతలావు సాఫ్ట్వేర్ అబ్బాయికి మళ్ళీ అమ్మా నాన్న ఉండొద్దు, మళ్ళీ 6 అడుగుల హైట్ ఉండాలి, బట్టతలు ఉండొద్దు, ముందర పొట్ట ఉండొద్దు. ఎప్పుడు జిమ్ బాడీ లెక్క ప్రభాస్ లాంటాడో, లేదంటే అల్లు అర్జున్ లాంటాడో, లేదంటే రామ్ చరణ్ లాంటాడు హీరోలాగా ఉండాలంట. ఇటువంటి కోరికలు, ఇటువంటి గొంతెమ్మ కోరికలు పెట్టుకొని అమ్మాయిలే కానీ అమ్మాయిల తల్లిదండ్రులే కానీ లైఫ్లు ఎంతవరకు ఆగమైపోయినాయి అంటే అంతవరకు ఆగమైపోయినాయి. ఇంకా పెళ్ళిళ్ళు కావు, ఇంకా జనసంద్రం అనేది ఇక మీదట ఉండదు. ఎందుకంటే ప్రతి ఒక్కడు ఆస్తులకి అంతస్తులకి అర్రులు చేస్తా కూర్చుంటే, సాఫ్ట్వేర్లు అంటూ వీధులు పట్టుకొని తిరుగుతూ ఉంటుంటే ఇంకెక్కడ పెళ్ళిళ్ళు అవుతాయి, ఇంకెక్కడ సమాజంలో పిల్లలు పుడతారు, ఇంకెప్పుడు సమాజానికి పౌరులు వస్తారు? రేపటి పౌరుడు అనేవాడు ఇక కరువైపోతాడు. ఇప్పుడున్న జనరేషన్ ఇంతటితోట అంతరించిపోతుంది. ఎందుకంటే మహిళల్లో ఉన్నటువంటి తినేటటువంటి జంక్ ఫుడ్డే కానీ, తిరిగేటటువంటి పొల్యూషనే కానీ, ఏదైనా కానీ పిల్లలను కంటంలో మహిళ ఫెయిల్ అవుతుంది ఇప్పుడు ప్రజెంట్లీ. సాఫ్ట్వేర్ ఉద్యోగులకు కూడా వాళ్ళకి సంతానలేని సమస్యలు కూడా ఎక్కువ పెరిగిపోతున్నాయి. అంటే వాళ్ళ జాబ్ వల్ల కావచ్చు, వాళ్ళకు షుగర్ బీపీ కావచ్చు ఎక్కువ వస్తున్నాయని చెప్పి అధ్యయనాల్లో తెలుస్తుంది. వస్తున్నాయి అవి. ఇప్పుడు ఏంటంటే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకి సంతానలేని సమస్యలు తప్పకుండా వస్తాయి. కానీ అమ్మాయిని సాఫ్ట్వేర్కే కట్టబెడతారు. హార్డ్వేర్కో, కష్టపడేవాడుకో. సినిమా ఫీల్డ్లో ఎంతమంది లేరు అబ్బాయిలు? సినిమా ఫీల్డ్లో కష్టపడతారు వాళ్ళు. పొద్దున్న 6 గంటలకు లెగిస్తే సాయంత్రం 12 గంటల వరకు కష్టపడతారు. అటువంటి వాళ్ళకి పిల్లల్ని ఇవ్వరు. అమ్మో వాళ్ళకి సాఫ్ట్వేరే కావాలి. వీడు కష్టపడి ఒళ్ళంతా ఇరగ తీసుకొని గొడ్డు చాకరీ చేస్తాడు కదా, వీడికి పిల్లల్ని ఇవ్వరు. ఇడ్లీలు అమ్ముకునేవాడికి పిల్లల్ని ఇవ్వరు. రోడ్డు మీద ఉన్న చిరు వ్యాపారులకు పిల్లల్ని ఇవ్వరు. రైతులకైతే అస్సలే ఇవ్వనివ్వరు పిల్లల్ని. రైతు లేకపోతే నువ్వు ఎట్ట బ్రతుకుతున్నావా? రైతు పండించిన పంటే ఈవేళ రోజున నీ ఇంట నువ్వు తింటున్న అన్నం. నీ చేతికున్న 4 వేళ్ళు నీ నోట్లోకి వెళ్ళాలి అంటే ఈవేళ రోజున నీ వెనక మార్లు ఉన్న రైతు కష్టమే అది. రైతులకు పిల్లల్ని ఎవరు? చిన్న ఉద్యోగస్తులకు పిల్లల్ని ఎవరు? రైతులందరూ గుర్తొచ్చింది. మా ఫ్రెండ్సే 3 ఉన్నారు మేడం. వాళ్ళకి వచ్చేసి 34 ఇయర్స్ ఉంటాయి, వ్యవసాయం చేస్తారు. వాళ్ళకి ఇప్పటి వరకు కూడా పెళ్లి కాలే. సంబంధం చూడడానికి పోతే అబ్బాయి ఏం చేస్తారని అడిగితే వ్యవసాయం చేస్తున్నారు అంటే పిల్లని ఇవ్వరు పిల్లల్ని ఇవ్వరు. ఎందుకంటే అమ్మాయిని కూడా పొలాల్లో వేసి ఇడుతారని. ఇళ్ళగా పుట్టారు అమ్మాయిలు, గబ్బరాలు అమ్మాయిలు పుడతారంట, గడ్డపలుగులతో చెవులు కుట్టించారంట. సామెతలు వేసినట్లుగా ఇట్లా ఉన్నారనమాట. అమ్మాయిల పేరెంట్సే కానీ, అమ్మాయిల వ్యవహారాలే కానీ ఈ రకంగా ఉన్నాయి. ఎప్పుడైనా కానీ మహిళ అనే అమ్మాయి అయిన మహిళ ఎప్పుడైనా కానీ ఒళ్ళంతా ఇరగ తీసుకొని కష్టపడితేనే ఆరోగ్యం బాగుంటుంది, పిల్లలు పుడతారు.